హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సైజ్ 4.2 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫోర్త్ వన్, ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. సొల్యూషన్: let the two consecutive positive integers be ఫస్ట్ ది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏమైంది 1 ఎక్కువ ఉంటుంది కదా, x+1. దెన్ నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు. ఓకే, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ వచ్చేసి 365 అని ఇచ్చారు. దెన్ ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేయండి, x². సమ్ అన్నాడు కాబట్టి ప్లస్, నెక్స్ట్ వన్ స్క్వేర్ చేస్తే x+1² ఈక్వల్స్ టు 365. సో x² ప్లస్ x+1² ఏమవుతుందంటే x² ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 365. a ప్లస్ b హోల్ స్క్వేర్ వచ్చేసి a² ప్లస్ 2ab ప్లస్ b² అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² ప్లస్ 2x ప్లస్ 1 అవుతుంది. x² ఏమవుతుంది, 2x² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 365 ఇటు తీసురండి, -365 ఈక్వల్ టు 0. 2x² ప్లస్ 2x మైనస్ 364 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 కామన్ చేద్దాం. 2 కామన్ చేస్తే x² ప్లస్ x మైనస్ 182 ఈక్వల్ టు 0. సో ఈ 2 అటు తీసుకెళ్తే రైట్ సైడ్ 0 అయిపోతుందమ్మా. దట్ ఇంప్లైస్ x² ప్లస్ x మైనస్ 182 ఈక్వల్ టు 0. 182 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టర్స్గా రాయాలి. ఎలా రాస్తే ఫ్యాక్టర్స్గా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఏముందమ్మా, x² కోఎఫిషియంట్ ఎంత, 1 ఉంది. x² కోఎఫిషియంట్ ఎంత, 1 ఉంది. కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి -182. సో 1 ఇంటూ -182 -182 అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం చూడండి, 14 ఇంటూ -13 రాయండి. 14 ఇంటూ -13 ఆల్సో 182 అమ్మ. 14 ఇంటూ చూడండి, 14 3s 42, 14 1s 14 ప్లస్ 4 8, 182. సో దీన్ని నేను ఎలా రాస్తున్నాను చూడండి, x² ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. x కామన్ చేస్తే x+14 మైనస్ 13 కామన్ చేస్తే x+14 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x+14 అనేది కామన్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంటుందో చూడమ్మా, x మైనస్ 13 ఈక్వల్ టు 0. సో x+14 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 13 ఈక్వల్ టు 0. x ఈక్వల్స్ టు -14 ఆర్ x ఈక్వల్స్ టు 13. ఓకే, ఇక్కడ x అనేది మనం ఏం చెప్పాం, పాజిటివ్ ఇంటీజర్ అన్నాం కాబట్టి -14 అనేది నెగ్లిజిబుల్ వాల్యూ అనమాట. సో హెన్స్ the two consecutive positive integer, hence the two consecutive positive integers are 13 and 13 after ఏమొస్తుందమ్మా, 14. 13 plus 1 14. ఓకే, 13 and 14 is the right answer. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లమ్, the altitude of a right triangle is 7 cm less than its base. The hypotenuse is 13 cm. Find the other two sides అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందో చూడండి, బేస్ అనేది x సెంటీమీటర్స్, దిస్ ఈస్ ద రైట్ ట్రయాంగిల్. సో x 7 సెంటీమీటర్ లెస్ కాబట్టి x మైనస్ 7 అవుతుంది. హైపోట్యూనస్ ఈజ్ 13 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫస్ట్ రైట్ solution, let x be the base, let x be the
base of the triangle. Let x be the base of the triangle. Then the altitude will be, altitude ante idamma height, then the altitude will be x minus 7 అంటే 7 సెంటీమీటర్స్ లెస్ అవుతుంది అన్నారు కాబట్టి x minus 7 by Pythagoras theorem, by Pythagoras theorem. Pythagoras theorem ఏంటమ్మా, square of the hypotenuse equals to sum of the square of the sides. So AC square equals to AB square plus BC square. So 13 square equals to x minus 7 whole square plus x square. Okay, 13 square value 169. A minus b whole square form లో ఉంది. A minus b whole square అంటే a square minus 2ab అంటే 2x into 7 minus 14x. ఓకే, ప్లస్ 7 square అంటే 49 ప్లస్ x square అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇక్కడ x square ఏమవుతుందమ్మా, 2x square మైనస్ 14x ప్లస్ 49. ఈ 169 ఇటు తీసుకొస్తే మైనస్ 169 అవుతుంది, ఈక్వల్ టు 0. సో 2x square మైనస్ 14x, 49 minus 169 minus 120, that equal to 0. 2 కామన్ చేస్తే x square minus 7x minus 60 equal to 0. That implies x square minus 7x minus 60 equal to 0. 2 transposing RHS, 0 by anything is 0. Okay, next x square coefficient what amma, 1. Constant term minus 60, 1 into minus 60 minus 60, 12 into 5, 12 into 5 also 60 అమ్మ, కానీ ఇక్కడ మైనస్ 60 కావాలి కాబట్టి మైనస్ 12 into 5 మైనస్ 60. సో ఏమవుతుందో చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 12, ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 12 ప్లస్ 5 కామన్ చేద్దాం, 5 కామన్ చేస్తే x minus 12. So x minus 12 common both terms, remaining x, here remaining 5. So x minus 12 into x plus 5 equal to 0, x minus 12 equal to 0, or x plus 5 equal to 0. X equals to 12 or x equals to minus 5. Okay, plus 5 transposing RHS minus 5. చూడండి ఇక్కడ x 12 మైనస్ 5 వచ్చింది, సైడ్స్ అనేవి నెగిటివ్ ఉండవు కాబట్టి x 12. సో బేస్ అనేది 12 సెంటీమీటర్స్ అయితే ఓకే, ఇక్కడ హైట్ చూడండి, ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే 12 మైనస్ 7 5 సెంటీమీటర్స్ అవుతుంది. సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ కెన్ నాట్ బి నెగిటివ్ అమ్మ, అందుకే మనం మైనస్ 5ని నెగ్లిజిబుల్ చేసాం. సో ఇక్కడ x అనేది 12 తీసుకుంటాం, x 12 అయితే హైట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ వచ్చేసి 12 మైనస్ 7 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టెన్ నంబర్ ఆఫ్ pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each articles in rupees was 3 more than twice the number of articles produced on that day. The total cost of production on that day was 90 rupees. Find the number of articles produced and the cost of each article. ఓకే, ఇక్కడ కాటేజ్ ఇండస్ట్రీ ఉందంటమ్మా, ఆ కాటేజ్ ఇండస్ట్రీలో సర్టెన్ నంబర్ ఆఫ్ పోయిటరీ ఆర్టికల్స్ని తయారు చేస్తున్నారట. అయితే సింగిల్ డే, ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డే దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 more than twice the number of articles. ఆర్టికల్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి ట్వైస్ ద నంబర్కి 3 మోర్గా ఉన్నాయట. అయితే ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్, అయితే ఆ రోజు 90 రూపీస్ వస్తే ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అని చెప్పి అడిగారు. చూడండి ఇక్కడ ఆన్సర్ కానీ చూసినట్లయితే లెట్ ఎన్ బి number of articles
ప్రొడ్యూస్డ్ దట్ డే. ఓకే, ప్రొడ్యూస్డ్ దట్ డే. ఎన్ అనే ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఒక రోజు అని చెప్పి అనుకోండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమన్నారు మనకి ఇక్కడ? మనం ఎంతైతే నంబర్ అనుకున్నామో దానికి ట్వైస్ అంటే 2n, అలాగే 3 మోర్ అన్నారు. సో 2n ప్లస్ 3 అవుతుంది. సో ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ n ఇంటూ 2n ప్లస్ 3 ఓకే ఈక్వల్స్ టు 90. n ఇంటూ 2n ప్లస్ 3 ఈక్వల్ టు 90. మల్టిప్లై చేయండి. n ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ n ఇంటూ 3n ఈక్వల్స్ టు 90. సో 2n స్క్వేర్ ప్లస్ 3n ప్లస్ 90ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 90 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 90 ఉంది. 2 ఇంటూ మైనస్ 90 మైనస్ 180 అవుతుంది. సో మనకి మల్టిప్లై చేస్తే మైనస్ 180 రావాలి, ఎడిషన్ చేస్తే 3 రావాలి. చూడండి 180, 2 90s, 2 45s, 3 15s, 3 5s. ఓకే 2 2s 4, 4 3s 12, 3 5s 15. ఓకే సో 2n స్క్వేర్ ప్లస్ ఎలా రాస్తాం చూడండి 12 ఇంటూ 15. సో minus 12 into 15 also minus 180. So 2n square minus 12n plus 15n minus 90 equal to 0. So 2n కామన్ చేయండి, n minus 6 plus 15 కామన్ చేయండి, n minus 6 equal to 0. n minus 6 కామన్, here remaining 2n, here remaining plus 15. So n minus 6 equal to 0 or 2n plus 15 equal to 0. n equal to 6 or 2n equals to minus 15, n equals to minus 15 by 2. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో n వాల్యూ ఎంతమ్మా 6. సో సిన్స్ n ఈక్వల్ టు 6 కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటమ్మా 2n ప్లస్ 3 కదా. సో ఇక్కడ n వాల్యూ 6 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 6 ప్లస్ 3, 2 6s 12 ప్లస్ 3, 12 ప్లస్ 3 వాటమ్మా 15. చూడండి ఇక్కడ మనకి చాలా సింపుల్గా ఆర్టికల్స్ని n అని చెప్పి అనుకున్నాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమవుతుందో క్లియర్గా ఇచ్చారు ప్రాబ్లంలో. మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో దానికి ట్వైస్ మరియు మోర్ దాన్ 3 అన్నాడు కాబట్టి n అనుకున్నాం కాబట్టి 2n ప్లస్ 3 అవుతుంది. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ n ఇంటూ 2n ప్లస్ 3 ఈక్వల్స్ టు 90 అవుతుంది. n ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ n ఇంటూ 3n అవుతుంది. ఈ ప్లస్ 90ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 90 అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ మైనస్ 90 మైనస్ 180, మల్టిప్లై చేస్తే మైనస్ 180 రావాలి, ఎడిషన్ చేస్తే 3 రావాలి కాబట్టి మైనస్ 12 ఇంటూ 15కి రాసాం. మైనస్ 12 ఇంటూ 15 అంటే మైనస్ 180. సో మైనస్ 12n ప్లస్ 15n. ఇక్కడ 2n కామన్ చేసాం. ఈ 2 టర్మ్స్లో 2n కామన్ చేస్తే రిమైనింగ్ n మైనస్ 6. ఇక్కడ 15 కామన్ చేస్తే n మైనస్ 6. n మైనస్ 6 రెండు చోట్ల ఉన్నాయి కాబట్టి కామన్ చేస్తే 2n ప్లస్ 15. సో n మైనస్ 6 ఈక్వల్ టు 0 ఆర్ 2n ప్లస్ 15 ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు మైనస్ 6 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 6 అవుతుంది. 2n ఈక్వల్ టు మైనస్ 15, n ఈక్వల్ టు మైనస్ 15 బై 2. సో n వాల్యూ నెగిటివ్ అయితే నెగ్లెక్ట్ చేస్తాము. సో ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటాం. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి 2n ప్లస్ 3 కదా. సో 2 ఇంటూ 6 ప్లస్ 3, n వాల్యూ 6 వచ్చింది. 2 6s 12 అమ్మా ప్లస్ 3, 12 ప్లస్ 3 వాటమ్మా 15. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 15 అమ్మా. ax స్క్వేర్ ప్లస్ bx
plus c equal to 0. This is the quadratic equation amma. Roots of the quadratic equation x equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. So x equals to minus b by 2a plus or minus square root of b square minus 4ac by 2a. So here b square minus 4ac, b square minus 4ac is called b square minus 4ac is called discriminant of the quadratic equation. Discriminant of the quadratic equation. Okay, b square minus 4ac is called discriminant of the quadratic equation. Okay, if b square minus 4ac greater than 0, b square minus 4ac greater than 0, మనం ఫస్ట్ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూస్ కానీ వచ్చినట్లయితే టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి. టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అనమాట. టూ డిస్టింక్ట్స్ రియల్ రూట్స్ అని చెప్పి అంటాం. అలా కాకుండా బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 వచ్చింది అనుకోండి, కరెక్ట్గా డిస్క్రిమినెంట్ అనేది కరెక్ట్గా 0 వస్తే మనం ఏమంటామంటే టూ ఈక్వల్ రియల్ రూట్స్ అని చెప్పి అంటాం. టూ ఈక్వల్ రియల్ రూట్స్ అని చెప్పి అంటాం. టూ ఈక్వల్ రియల్ రూట్స్ అని చెప్పి అంటాము. ఒకవేళ బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 వచ్చింది అనుకోండి, బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్ అంటాం. నో రియల్ రూట్స్ అని చెప్పి అంటాం. మరొకసారి చూడండి, ax square plus bx plus c equal to 0 is the quadratic equation. Okay, solve this equation, we will get the roots amma. X equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. 2a ni 2 terms ki vandi, minus b by 2a plus or minus square root of b square minus 4ac by 2a. b square minus 4ac is called discriminant amma. If b square minus 4ac greater than 0, two distinct real roots వస్తాయి. If b square minus 4ac equal to 0, two equal real roots వస్తాయి. If b square minus 4ac less than 0, no real roots అమ్మా, no real roots. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.